ఫస్ట్ నుంచి చికెన్ షాప్స్ బంద్ ఉన్నాయి అన్నట్టు అని చెప్పారు. ఎందుకు బంద్ చేస్తున్నారు? ఈ కార్పొరేట్ సంస్థలు అందరూ ఒకటే మా చికెన్ షాపులను కడుపు కొడుతున్నారు మేడం. మాకు వచ్చే మార్జిన్ ఇవ్వట్లేదు. ఇంకా విపరీతంగా రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు. మా దగ్గర మాకు వెళ్ళడమే కష్టమవుతుంది. రెంట్లు, శాలరీసు, కరెంట్ బిల్స్ అవి వెళ్ళడం చాలా కష్టం. ఇంతకుముందు 25 to 30 రూపీస్ మార్జిన్ ఇచ్చేవాళ్ళు. అది కొద్దిగా మాకు ఇదైంది. అది మాకు పుట్టగొట్టేస్తున్నారు. మాకు మార్జిన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు 10 to 15 రూపీస్ మార్జిన్ ఇస్తున్నారు. దాంట్లో కూడా 10 రూపీస్ వర్కర్స్కి శాలరీస్కి పోతే మాకు జస్ట్ మిగిలేదు 4 to 5 రూపీస్ అండి. దానివల్ల అంత ఆల్ తెలంగాణ మొత్తం స్ట్రైక్ బంద్ పెడుతున్నామండి. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఒక 20 to 30% మార్జిన్ ఇచ్చేది ఇప్పుడు ఖాళీ 10 to 15 ఇస్తున్నారు అన్నట్టు అని చెప్తున్నారు. మళ్ళీ ఎట్లా అంటారు మరి? ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు మరి దీని గురించి? ఇది గవర్నమెంట్ కూడా కొద్దిగా చొరవ చేసుకొని మా గురించి పెద్దరికం చేసి కార్పొరేట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే మేము కూడా మధ్యతరగతి వాళ్ళమండి. మేము పెద్ద కంపెనీ వాళ్ళం కాదు. మేము పెద్ద అవి అవుట్లెట్ లేవు. మాకు చిన్న షాప్, ఒక షాప్ నుంచి మా ఫ్యామిలీ గడవాలి, మేము గడవాలి, మా హోమ్ ఇండియా రెంట్స్కి వెళ్ళాలి, షాప్ రెంట్ వెళ్ళాలి. ఎట్లా వెళ్తుందండి? 5 రూపీస్లో మార్జిన్లో బతకగలుగుతామా? ఈ సీజన్లో ఇప్పుడు అన్ని ప్రతి దాన్ని విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఈ మార్జిన్లో ఏం మిగులుతుంది? మీరే చెప్పండి. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందని మీకు చేతులు ఇచ్చి జోడిస్తున్నాం. చికెన్ స్టోర్స్ చూస్తున్నట్లయితే అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మార్జిన్ అనేది కరెక్ట్ మార్జిన్ ఇస్తలేరు అన్నట్టు అని చెప్తున్నారు. ఎందుకు? మా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేడం, వాళ్ళ మార్జిన్ ఉన్నది వాళ్ళ ప్రాఫిట్ ఎంత ఉంది, వాళ్ళు అది పెట్టుకొని ఇంకా ప్రాఫిట్ ఎక్స్ట్రా పెట్టుకొని జనాలకి ఎక్కువ రేట్కి చికెన్ అమ్ముతున్నారు. కానీ మాకు ఉన్న మార్జిన్ అయితే దానికి అది 10 సంవత్సరాల ముందు ఎంత ఉంది మార్జిన్ అదే ఉంది మాకు. ఇప్పుడు ఉన్న పాటికి రెంట్లు పెరిగినాయి, కుర్రోళ్ళు జీతాలు పెరిగినాయి, మాకు ఖర్చులు పెరిగినాయి. కానీ మాకేం మిగలట్లేదు. ఒకటి రెంట్లు ఇస్తున్నాం, అది చేస్తున్నాం, కానీ మాకు డబ్బులు ఏం మిగలట్లేదు. కంపెనీ వాళ్ళకి పెంచమంటే అది పెంచట్లే. అందుకే స్ట్రైక్ చేస్తున్నాం. మళ్ళీ అట్లా చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ బ్లాక్లో సేల్ చేస్తున్న వాళ్ళు డబుల్ దే రేట్కి సేల్ చేస్తున్నారు. మీరు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి. బ్లాక్లో అయితే ఏం లేదు మేడం. బ్లాక్లో ఎవరు అమ్మట్లేదు. పేపర్లో రేట్ ఉంటుంది, అందరు అమ్ముతారు. కానీ ఇప్పుడు ఏముందంటే మాకు నిన్నటిది స్టాక్ మిలిగిన ఉంది. అది స్టాక్ అమ్మకపోతే చనిపోతాయి కోళ్ళు. మాకు ఇంకా ఉన్నది లాస్ అవుతుంది. ఇప్పుడు స్టాక్ ఉన్న వాటి స్టాక్ అయితే ఖతం చేయాలి కదా మేము. మళ్ళీ చికెన్ రేట్ ఇప్పుడు మీరు చికెన్ అమ్ముతలేరు కాబట్టి మటన్ గిరాక్ ఎట్లుంది? మరి మటన్ అయితే మటన్ గిరాక్ మటన్కి ఉంది. కానీ చికెన్ చికెన్ కొనే రేట్కి అందరు మటన్ కొనలేరు కదా. మనం అందరు డబ్బులు అందరి దగ్గర ఉండాలి. ఇప్పుడు చికెన్ అయితే 300 రూపాయల కిలో ఉంటుంది, మటన్ 1000 రూపాయలు ఉంటుంది. దానికి దీనికి తేడా ఎట్లా ఉంటుంది? అందరు డైలీ 1000 రూపాయలు పెట్టి తినలేరు కదా. దానికి మటన్కి మటన్ ఉంటుంది. కానీ చికెన్ అందరు ఎట్లా తినేవాళ్ళు, అందరికీ జేబుకి ఖర్చు ఎంత పడుతుంది దాన్ని బట్టి చికెన్ తినొచ్చు. కానీ మటన్ అయితే అందరు డైలీ తినలేరు. చెప్పండి, చికెన్ షాప్స్ మార్జిన్ అనేది కరెక్ట్ ఇస్తలేరు అని చెప్పేసి అని బంద్ చేస్తున్నారు. ఎందుకంటారు? మార్జిన్ ఇస్తలేరండి కంపెనీ వాళ్ళు. మార్జిన్ అంటే మాకు ముందు 20 రూపీస్ 30 రూపీస్ దొరుకుతుండే, ఇప్పుడు 10 రూపీస్ కూడా దొరకలేదు. ముందు 40% 30% మార్జిన్ ఉండే. దానివల్లనే మొత్తం ప్రొటెస్ట్ నడుస్తుంది చికెన్ షాప్లది. స్టాక్ల గురించి కంపెనీ వాళ్ళు మంచిగా సంపాదించుకుంటున్నారు, కానీ మాకు ఏం దొరకలేదు. మళ్ళీ చికెన్ అయితే బంద్ ఉంది. మటన్ ఎట్లా పోతుంది? మటన్ 1000 రూపాయలు 1100 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. చికెన్ రేట్లు పెంచుతున్నారు కంపెనీ వాళ్ళు, కానీ వాళ్ళు మంచిగా సంపాదించుకుంటున్నారు, కానీ మాకు ఏం దొరకలేదు. లాస్ట్లో బేరం చేస్తున్నాం మేము అంతే. ఇక చికెన్ లేనందుకు మటన్ అయితే మంచిగా పోతుంది. మటన్ అయితే సేల్ ఉందండి మంచిగా. చికెన్ బంద్ ఉంటే మటన్ సేల్ ఉంటుంది కదా అండి. అందరికీ నాన్ వెజ్ ఇష్టము. నాన్ వెజ్ లేకపోతే మటనే తింటారు, అందుకోసమే. మళ్ళీ రేపటి నుంచి అయితే స్టాక్ దొరకరా? మళ్ళీ చికెన్ ప్రియులకి ఎట్లా అంటారు? ఇప్పుడైతే నిన్నటి స్టాక్ ఇవాళ అమ్ముకుంటున్నామండి. ఇవాళ సాయంత్రం బండిలు పోవాలి, స్టాక్ దొరకాలి. మా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు బండి పంపించాలి. దొరుకుతుందా దొరకదు రేపటి నుంచి తెలియలేదు. ఇవాళ ఉన్న వాడికే అమ్మేసి బంద్ చేసుకోవాలి షాప్లని. చెప్పండి అన్న, ఇప్పుడు చికెన్ షాప్లు అయితే బంద్ ఉన్నాయి కదా, ఫిష్ గిరాక్ ఎట్లయితుంది? ఫిష్ గిరాక్ అయినా ఇది పెద్దగా ఏమీ లేదు మేడం. ఫిష్ గిరాక్ ఏమో పెద్దగా ఏమీ లేదు, రెండు పడ్డాయి. మామూలుగా నాన్ వెజ్ ఇప్పుడు చికెన్ తినని వాళ్ళు అయితే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు. మళ్ళీ అట్లా అన్నప్పుడు చికెన్ లేదు కదా, మటన్ కంటే ఎక్కువ ఫిష్ ప్రిఫర్ చేస్తారు. మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశారు కదా, ఇక పెద్ద రెండు ఒకలాగానే ఉన్నాయి. అంతే, ఎక్కువ లేదు, రెండు సేమ్ ఉన్నాయి.
చెప్పండి, చికెన్ షాప్స్ ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే మొత్తం అన్ని చికెన్ షాప్స్ బంద్ చేసి ఉన్నాయి, ఎందుకు? రేటు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందు 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయల మార్జిన్, అది కూడా మాకు లాస్ అవుతుంది. 5-6 నెలల నుంచి చేతి నుంచే కడుతున్నాం. ప్రతి నెల 2-3 లక్షలు చేతి నుంచే పడుతుంది. అందుకని మా వాళ్ళు సప్లై మొత్తం అంతా నిర్ణయం తీసుకుని వాళ్ళ మేరకు మొత్తం క్లోజ్ చేయవలసింది మేడం. క్లోజ్ చేసాము. మళ్ళీ ఇప్పుడు అట్లా మొత్తం క్లోజ్ చేస్తే ఆ వచ్చే మార్జిన్ కూడా రాదు కదా, అప్పుడైతే మొత్తమే లాస్ కదా. కానీ ఎన్ని రోజులు మేడం, ఇప్పటికే చాలా రోజుల నుంచి లాస్ అవుతూనే ఉన్నాం కదా మేడం. ఇప్పుడు అందుకని మొత్తం అంతా నిర్ణయం వాళ్ళ మేరకు మేము కూడా క్లోజ్ చేసాము. వాళ్ళు పెద్దోళ్ళు ఏం నిర్ణయం ఇచ్చి ఏం మాట్లాడదాన్ని దాన్ని బట్టి మేము కూడా దాన్ని బట్టి చూసుకుంటాము. ఇప్పుడు ప్రతి నెల 1 రోజుగా 2 రోజులు కదా, 5-6 నెలల నుంచి ప్రతి నెల నుంచి క్లోజ్ మొత్తం లాస్ భరిస్తూనే ఉన్నాము. ఇప్పుడు రెంట్లు, జీతాలు లక్షలు, మాదాపూర్ అంటేనే మొత్తం రెంట్లు కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. జీతాలు మొత్తం అంతా 3-4 లక్షలు ఖర్చుని మెయింటెనెన్స్ ఖర్చులే వస్తున్నాయి. మేము ఎక్కడి నుంచి తీసుకురాలేదు కదా, ప్రతి నెల 2-3 లక్షలు బయట నుంచి తెస్తూనే ఉన్నాము. అందుకే వాళ్ళ సప్లై వాళ్ళతో కూడా అదే మాట చెప్తుంటే సరే ఒకసారి నిర్ణయం తీసుకుంటామని వాళ్ళు చెప్పారు మొన్న. సరే క్లోజ్ చేద్దామంటే వాళ్ళకి మేము మద్దతు ఇచ్చి క్లోజ్ చేసేసాం మేడం. మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు? ఇప్పుడు మీరు బంద్ చేస్తే మొత్తం లాస్ అవుతుంది, మళ్ళీ ఎవరి దగ్గర తీసుకుపోతారు ఈ ఇష్యూని? ఇప్పుడు ఎవరు ఇవ్వాలి మీకు మళ్ళీ మార్జిన్? మాకైతే ట్రేడర్స్ ఉన్నారు కదా, ట్రేడర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు మాట్లాడిన తర్వాత వాళ్ళ నిర్ణయం మేరకు ఏం చెప్తారు దాన్ని బట్టి మేము వాళ్ళు ఓపెన్ చేయమంటే మేము చేస్తాం. దాన్ని వాళ్ళు అప్పుడు చెప్తారు. వాళ్ళు మాట్లాడి దిగొచ్చి వాళ్ళు ఏమైనా రేట్లు తగ్గిస్తారా లేదా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అందరితో సమానంగా మేము కూడా క్లోజ్ చేయాలి కదా, మేము ఓపెన్ చేస్తే బాగుండదు. అందుకని మేము కూడా మద్దతు ఇస్తున్నాము, క్లోజ్ చేస్తాము. ఎన్ని రోజులైనా సరే మేము క్లోజ్ చేసి పెట్టుకుంటాము. మరి అట్లా చూస్తున్నట్లయితే బయట కూడా కొన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు ఎట్లా అమ్ముకుంటున్నారు? మరి ఎవరు అన్నీ క్లోజే చేశారు మేడం. ఈ స్నేహ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు. వాళ్ళు కూడా జనాలు పోతున్నారు, మా వాళ్ళంతా పోయి వాళ్ళంతా కంపెనీ వాళ్ళే బడ్స్ ఎక్కువ వాళ్ళే ఉన్నాయి కదా మన సప్లై, అందుకని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా క్లోజ్ చేయమని చెప్తున్నారు. కొందరు వచ్చే వాళ్ళు ఆల్రెడీ పోయినారు అని చాలామంది బంద్ చేయమని చెప్పి చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. బట్ వాళ్ళ ఇష్టం అది. మళ్ళీ స్నేహ చికెన్ వాళ్ళు ఏమన్నా మీకు సప్లై చేస్తున్నారా? వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి, చాలా కోడ్లు అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా కొనుక్కునే సిచ్యువేషన్స్ ఉన్నాయా? మేము వాళ్ళు కూడా మార్జిన్ ఇవ్వట్లేదు కదా మేడం. వాళ్ళు ఓన్ కాబట్టి వాళ్ళు వర్కౌట్ అవుతుంది, మాకు వర్కౌట్ కాదు కదా. వాళ్ళు మాకు కూడా అందరు కూడా ఆలోచించాలి కదా, అందుకని. థ్యాంక్ యూ. చెప్పండి సార్, బయట మార్కెట్ చూస్తే మొత్తం చికెన్ షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి, ఎందుకు బంద్ ఉన్నాయి అంటారు? ఇది మార్జిన్ గురించి పౌల్ట్రీ ఫామ్ మీద మేము ఒక నిర్ణయం తీసుకొని యూనియన్ వాళ్ళు క్లోజ్ చేయమని చెప్పారు. దాని గురించి షాప్లో వాళ్ళ మార్జిన్ గురించి. ఓకే, ఎంత ఇస్తున్నారు మీకు మార్జిన్? ఇంతకుముందు ఇచ్చేది బాగానే, ఒక 1.5 మంత్ నుంచి అసలు ఇవ్వడం చాలా తక్కువ చేశారు. అందులో రేర్గా ఇప్పుడు ఈ ఎండాకాలము కాస్ట్ కూడా బాగా పెంచేసి కొంచెం మా మార్జిన్ కూడా తగ్గించారు. దాని గురించే ఇప్పుడు ఇది క్లోజ్ అయినది. మళ్ళీ ఇప్పుడు బంద్ చేస్తే ఉన్న మార్జిన్ కూడా రాదు కదా, అప్పుడు మొత్తమే లాస్ కదా. కంపెనీలు పౌల్ట్రీస్ కొంచెం వాళ్ళు అర్థం చేసుకొని దిగి వస్తారని మా ఒక ఆలోచన. ఇప్పుడు బయట ఈ రూట్లో నేను చూస్తున్నట్లయితే ఒక 2-3 షాప్స్ అయితే తెరిచి ఉంచినారు, మళ్ళీ వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటారు మరి మార్జిన్? మొత్తం బంద్ చేసారు అన్నట్టు కూడా కాదు, బట్ మోస్ట్లీ అయితే బంద్ ఉన్నాయి. మోస్ట్లీ బంద్ ఉన్నాయి, కానీ వాళ్ళు అందరూ ఇవాళ చెప్పింది అయితే అందరు క్లోజ్ చేయాలని, కానీ వాళ్ళు కొంతమంది తీశారు. మేము తీయొద్దని చెప్పాము, కానీ అది మా ఇష్టము, మేము అమ్ముకుంటాము అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇక అలా ఉంటే ఇక రేపు ఎల్లుండి ఇక మార్కెట్ మొత్తం ఓపెన్ అయ్యిద్ది, కానీ ఎవరు చేయలేరు. ఇక ఉన్నవాళ్ళు కొంతమంది నడిపిస్తున్నారు, అదే వచ్చింది ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు చికెన్ లేనందుకు మటన్ అయితే మంచిగా పోతుందంటారా? పోతుంది, మటన్ పోతుంది. ఉన్న షాపుల వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మా అసొంటి వాళ్ళు తీయని వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. చెప్పాము, వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. ఉన్న ఈ ఏరియాలో షాప్స్ వాళ్ళందరికీ చేశాము, గ్యాదర్ చేశాము. కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు క్లోజ్ చేస్తున్నారు, మళ్ళీ తర్వాత తీసుకుంటున్నారు. అలా జరుగుతుంది. మళ్ళీ ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నారు మరి మార్జిన్ గురించి? ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఈ షాప్స్ క్లోజ్ చేయమని చెప్పారో ఇప్పుడు ఆల్రెడీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఈరోజు చేస్తున్నారు. వాళ్ళు షాప్స్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, యూనియన్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళకి మేము సహకరించి షాపులు క్లోజ్ చేసాం, కొంతమంది చేయలేదు. అది దురదృష్టం, మరి మనం ఏం చేయలేం కదా దానికి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే గుడ్లు అయితే మంచిగా పోతున్నాయి. సో ఎంతకు అమ్ముతున్నారు? ఇది ఒక గుడ్డుని ఎంతకు అమ్ముతున్నారు? హోల్సేల్ 4 రూపాయలు 20 పైసలు. 20 కదమ్మా, 420. సో ఇదంతా మార్కెట్ మంచిగా ఉంది, మటన్ కానీ ఎగ్స్ కానీ చికెన్ తప్పితే. చికెన్ తప్పితే ఇది బాగానే ఉంది.
థ్యాంక్ యూ. మీకు ఒక 10 రోజుల ముందు కేజీ చికెన్ ఎంత ఉండే, ఈ రోజు ఎంత ఉంది? అప్పుడైతే మేడం 360 ఉండే మేడం రంజాన్కు. ఇప్పుడైతే 280 270లా ఉంది. ఇప్పుడైతే పేపర్ రేట్ ఇప్పుడైతే తగ్గింది. కాబట్టి మార్జిన్ లా కాబట్టి వాళ్ళు స్టాక్ బంద్ చేశారు అంతే. గుడ్లు ఎంత రేటుకి అమ్ముతున్నారు? ఇప్పుడు గుడ్లు అయితే మేడం 70 రూపీస్ అమ్ముతున్నాం మేడం డజన్. 70 రూపీస్ 70 అమ్ముతున్నారు. ఈచ్ ఎంత పడుతుండొచ్చు? ఇప్పుడు అది ఒకటి 5.5 6 రూపాయలు పడుతుంది మేడం.